నిజామాబాద్ జిల్లా బోధన్ మార్కెట్ కమిటీ ఆదాయ పెంపునకు కృషి చేస్తామని ఏఎంసీ చైర్మన్ సంధ్య దామోదర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజు మార్కెట్ కమిటీ పాలకవర్గం అధికారులతో కలిసి రేంజల్, ఎడపల్లి మండలాల్లో ఉన్న సాటాపూర్ చెక్పోస్ట్, జాన్కంపేట్ చెక్పోస్టులను తనిఖీ చేశారు. అలాగే గోదాములను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ సంధ్య, వైస్ చైర్మన్ శంకర్లు మాట్లాడుతూ రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూర్చేలా బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా గోదాములను నిర్మిస్తామని, అలాగే చెక్పోస్టులను బలోపేతం చేస్తామని వారు తెలిపారు. మరికొద్ది రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని, అందుకు అనుగుణంగా గోదాముల నిర్వహణ పారదర్శకంగా ఉండాలన్నారు. ఏఎంసీ ఆధ్వర్యంలో చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. చెక్పోస్టుల్లో రికార్డులను పరిశీలించారు. రికార్డులు లోపభూష్టంగా ఉంటే సహించబోమన్నారు. ఇప్పటికే చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆమె వెంట కార్యదర్శి రామనాథరావు, డైరెక్టర్లు బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, ఎమ్మెల్యే గంగారాం, వసంత్, శ్రీనివాస్ యాదవ్, సలీం, రవి సిబ్బంది ఉన్నారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి ఈరోజు అన్ని చెక్పోస్టులను వర్క్ ఎలా నడుస్తుంది, అటెండెన్స్ గురించి మరియు ఇన్కమ్ సోర్స్ గురించి తెలుసుకోవడానికి మా డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ గారు అందరం కలిసి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అలాగే గోదాంని కూడా విజిట్ చేస్తాము. ఇందాకే ఇక్కడ చెక్ పోస్టు ఇన్కమ్ ఏంటి అది పెంచడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చే చెక్ పోస్టు గురించి మరియు ఇతర ఇన్ఫర్మేషన్ గురించి అన్నీ చెక్ చేయడానికి వచ్చాము. ఈరోజు బోధన్ మార్కెట్ కమిటీ తరఫున చైర్మన్ గారు, డైరెక్టర్ గారు అలాగే సిబ్బందితో ఈరోజు 5,000 మెట్రిక్ టన్నుల గోదాంను మరియు జాన్కంపేట్ చెక్ పోస్టును పరిశీలించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్కమ్ కానీ, దీనికి కావాల్సిన ఇక్కడ సదుపాయాల గురించి కానీ డైరెక్టర్లు మరియు చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ వివరంగా కోరడం జరిగింది. దీనికి సిబ్బంది సహకరించి సరిగా పనిచేస్తుందా లేదా అనేది కూడా ఈరోజు చూడడం జరిగింది. సిబ్బందికి కూడా మా కమిటీ తరఫున అభినందనలు. మంచి పని చేస్తుంది, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. దీన్ని ఇంకా పెంచాలని సిబ్బందిని కోరడం జరిగింది.